హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 76 ఎపిసోడ్ 77 అన్నమాట. వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చే సాటర్డే ఎపిసోడ్ అన్నమాట. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో స్టార్టింగ్ నాగార్జున గారు వస్తారు. అదే గురువారం దాకా ఏం జరిగింది మామూలుగా ఆడియన్స్తో మాట్లాడారు. అది రొటీన్స్, అది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అది ఇదని ఇంకా ఇవన్నీ డబ్బా, ఇంకా అవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటా అన్నీ వేస్ట్. ఇంకా మీ ఇది గురువారం దాకా మీరు చూస్తే ఫ్రైడే ఏం జరిగిందని ఇంకా అది కెప్టెన్సీ టాస్క్ మనకు ఆల్రెడీ లైవ్లో అయిపోయింది. ఎపిసోడ్ నిన్న ఊరికి ఆ ఆన్సర్ టాస్క్ వేసే బదులు ఆ కెప్టెన్సీ టాస్క్ వేస్తుంటే సరిపోయేది. ఇక టాస్క్ వచ్చేసి చెక్కలది. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే సుమన్ శెట్టికి హౌస్ డిమాండ్ తప్ప హౌస్లో ఉన్న వాళ్ళందరూ సుమన్ శెట్టికి హెల్ప్ చేశారు. అది సొంతంగా ఆడాల. చాలామంది సుమన్ శెట్టి టాలెంటెడ్ ప్రపంచనము అన్నాడు. ఏం ప్రపంచనము అక్కడ పాపం రీతుకు డిమాండ్ తప్ప ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సుమన్ శెట్టికి అందరూ సపోర్ట్ చేస్తూ ఏకంగా దగ్గరకు వచ్చి ఇలా పెట్టు, ఇలా తిప్పి పెట్టు, అది పెట్టు, ఇది పెట్టని అన్నీ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ తనుజ వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది కానీ చేయలేదు. అంటే ప్రతిసారి టాస్క్లో ఎవరో ఒకరు అరుస్తూ హెల్ప్ చేస్తుంటారు అందుకని. అయితే ఇక్కడ చివరికి ఏమైందంటే మిస్టేక్, సుమన్ శెట్టి ఈ 5 మెట్లువి పెట్టాలా. ఓ కట్టలు ఉంటాయి, అది చెక్కలా ఉంటుంది, అది పెట్టి అది కరెక్ట్ అతుక్కున్నాక మొత్తం ఎక్కి జెండా తీసుకోవాలి. లాస్ట్ మెట్టు 5వది ఉంటుంది, అది సరిగ్గా అతుక్కోదు. అయితే తనుజ ఏమంటుందంటే ఇది లైవ్లో చూపించిండు, ఎపిసోడ్లో కట్ చేసి తనుజ ఒక నెగిటివ్ చూపించిండు. లైవ్లో ఏమంటుందంటే అన్న పైకి వెళ్ళి సర్చ్ చేయని, అంటే ఆయన కొంచెం పొట్టి కదా, అది పైకి ఉంటుంది సరిగ్గా అట్లా పైకి ఎక్కి సర్చ్ చేయి అంటే ఆయన సుమన్ శెట్టి ఏమనుకుంటారు అయిపోయింది పైకి ఎక్కాడని. అక్కడికి తనుజ కూడా సంచాలకుగా అయ్యిండి, తను హెల్ప్ చేయకూడదు, అయినా హెల్ప్ చేస్తూ తను ఇలా కొడుతుంటుంది, అయినా పట్టదు. సుమన్ శెట్టి పైకి ఎక్కి ఎమ్మడి జెండా తీస్తుంది. అప్పటికి తనుజ అంటే చూసుకోన్నా అని అది కట్ చేసి పెట్టేసిండు ఎపిసోడ్లో వేయలే అంటున్నాను. కానీ చేటా పెట్టుకుంటారు. ఇంకా అమ్మడి సంజయ్ గారు సుమన్ శెట్టి ప్రపంచం విన్నర్ అంటారు. తర్వాత ఇక్కడ రీతు పెట్టి పట్టుకుంటుంది. తర్వాత డిమాండ్ వచ్చి అక్కడ సరిగ్గా లేదని చూస్తారు. ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. లైవ్లో అయితే చాలామంది గొడవ పడతాడు, రీతుకి దివ్యకి గొడవ అవుతుంది, అంతా అవుతుంది. ఇక్కడ కళ్యాణ్ వచ్చి ఒక మాట అంటాడు, ఇలా నువ్వు సంచాలకే చెప్పాడు కదా సుమన్ అన్న ఇలా పైకి వెళ్ళి పట్టుకోమని. తనుజ అంటది నేను పైకి ఎక్కమని చెప్పాను, పైకి ఎక్కి సర్చ్ చేయమని చెప్పాను, జెండా పట్టుకోమని నేను చెప్పాలి, ఆయన పైకి వెళ్ళి జెండా పట్టుకున్నాడు అని. తర్వాత ఇలా మాట్లాడి దివ్యానికితలో విన్నర్ ఆయనే. ఒక నిమిషం కాబట్టి తనుజ నువ్వు క్రేజీ అంటే ఎలా పడితే అలా మాట్లాడకు, రాంగ్ వర్డ్స్ యూజ్ చేయకట. రాంగ్ ఏమి యూజ్ చేసింది, క్రేజీ అన్నది అంతే. దానికి ఎందుకు తనుజ మీరు లెవెల్లో రేజీ అయింది. ఇంకా బాగా ఆలోచించి అన్ని చర్చలు అయితే అంతా అయినాక కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి అంతా చేసినాక లాస్ట్కి ఇంకా రీతు చౌదరిని విన్నర్ని చేసేస్తుంది. కెప్టెన్ రీతు చౌదరిని బిగ్ బాస్ అంటది. రీతు చౌదరి హ్యాపీగా ఫీల్ అయితే ఇంకా దిగేసి అందరికి అగ్గిలిచ్చుకుంటుంది. ఇక్కడ తర్వాత మళ్ళీ సంజన గారితో చిన్న గొడవ జరుగుతుంది. ఇంకా ఫోటో పెడుతుంది, బ్యాడ్జ్ తగిలించుకుంటుంది. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ ఫాన్సర్ టాస్క్ అదంతా అయిపోతుంది. ఒక ఫాన్సర్ టాస్క్ అవుతుంది. ఆ టాస్క్ అయిపోయినాక దివ్య నిఖిత బర్నీ గారు మాట్లాడుకుంటుంటారు. అబ్బాయిలు నేను వెళ్ళిపోతే మీరు జాగ్రత్తగా ఉన్నది, ఈయన ఏందో ఏడుస్తుంటాడు. తనుజ దగ్గరేమో నెగిటివ్గా మాట్లాడుతాడు దివ్య నిఖిత గురించి, ఇక్కడేమో బాగా ఏడుస్తాడు. బర్నీ గారు నేను వెళ్ళిపోతే నువ్వు ఎవరితో గొడవలు పడగంటే లేదు, హౌస్లో ఉన్న వాళ్ళందరితో గొడవలు పడతా, తనుజ అనేది అస్సలు వదిలిన, ఆమె మొహం కూడా చూడను, నిన్న అన్న మాటకు అసలు ఇంకా ఆ మొహం కూడా చూడను, హౌస్లో కూడా మొహం కూడా చూడాలని లేదు, నిన్న ఆ మాటకు నాకు మండింది, మీరు వద్దంటున్నా నేను వెంటపడ్డానా, మీరు ఏమన్నా ఆమెతో చెప్పారా, తను నా వెంటబడుతుంది, తనకు చెప్పమని ఏమో చెప్పారంటే లేదు నేనేం అలా చెప్పలేదు. ఎంత అబద్ధం అంటే క్లియర్గా చెప్తాడు జైలు దగ్గర, నువ్వు పోయి దివ్యకి చెప్పు, ఇలా వాళ్ళ మదర్ కూడా అన్నారంట, మాధురి గారికి ఫోన్ చేసి మాధురి గారు సంజన గారికి చెప్పారంటే సంజన గారు నాకు చెప్పారు, ఆమె దివ్య నిఖిత నాకు దూరంగా ఉండమని నువ్వన్న చెప్పంటే తను జట నేను మీ ఇద్దరి మధ్యలో దూన్ను అని ఆడ అంటాడు. నాగార్జున ఆ వీడియో ప్లే చేయాల్సింది చెయ్యాలి, ఎందుకంటే దివ్య నిఖిత ఎలిమినేట్ అవుతుంది అని నిర్ణయించుకుండ్రు. సాటర్డే ఎపిసోడ్ వరకు ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ని అంతగా మరీ ఎక్కువ తిట్టడం ఎందుకని అంతగా తిట్లా, తనుజానే బాగా తిట్టారు అనుకున్నారు. కానీ సాటర్డే ఎపిసోడ్ అయిపోయినాక బ్రేక్లో నిర్ణయించుకొని ఎందుకు ఇప్పుడు మంచి టీఆర్పీ బాగా వచ్చిందంట. తనుజ దివ్య నిఖిత కొట్లాడుకున్న దాంతో టీఆర్పీ బాగా వచ్చింది. ఎందుకంటే ఈ సీజన్లో ఫస్ట్ హైలైట్ గొడవ ఆమెను దివ్య నిఖిత తనుజ మీనికి వెళ్ళి కొట్టడానికి అంత పోయిన లెవెల్లో పోయింది. డిమాండ్ పవన్ రీతుగా ఆపకపోతే అంత గొడవ చేసుకుంది. కానీ టీఆర్పీ బాగా వచ్చిందండి న్యూస్. అందుకనే చెప్పి దివ్య నిఖిత ఉంచుదాం, ఇంకా కంటెంట్ వస్తుంది, బాగా వస్తుంది, ఇంకా గొడవలు జరుగుతాయి. అందుకే కావాలని నో ఎలిమినేషన్ పెట్టారన్నమాట. ఇది ఇమాన్యుయల్తో
పవరస్త్ర ఏదేదో వాడించి నో ఎలిమినేషన్ పెట్టారు. అందుకని చెప్పి ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్ ఎలా షూట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి దివ్యానికితను ఎక్కువ తిట్టలేదు, ఎక్కువ అరవలేదు, ఏమనలేదు. ఇంకా అది ఇక్కడికి వస్తుంది. నాగార్జున గారు ఆడియన్స్ తోటి దివ్యానికితో తనుజ గొడవ ఏంది అర్థం కావట్లేదు, తేలిద్దామని వస్తారు. ఫస్ట్ సుమన్ శెట్టిని పొగుడుతారు, ఆ తర్వాత రీతు చౌదరిని మెచ్చుకుంటారు, ఆ తర్వాత బన్నీని లేపి ఇలా గొడవ అయింది కదా ఎవరిది తప్పు అంటే తనుజాది తప్పు అంటాడు. తనుజాది ఎందుకు తప్పు అంటే ఇలా ఒక నిర్ణయము ఒకళ్ళు చెప్పినాక ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి, కానీ ఆమె ఏమనుకుంటుందంటే అందరిని నేను కాపీ పేస్ట్ చేశారు, అందరూ ఒకటే మాట్లాడుతున్నానని అనుకుంటుంది సార్. అలాగే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టిన తనుజ అంటే నాగార్జున గారుండి అంటే తను స్టాండ్ తీసుకోవడం తను తప్ప, లేదంటే డిమోన్ పవన్ లాగా సైలెంట్గా ఒక మూలలో కూర్చోవాలని. ఇక్కడ కరెక్ట్గా ఎందుకంటే డిమోన్ పవన్ ఆ దొంగల రెబల్స్ తీసేసినప్పుడు సైలెంట్గా కూర్చున్నాడు కదా, ఏమీ వాదించకుండా. అందుకని డిమోన్ పవన్కి ఇండైరెక్ట్గా చెప్తుండే, అయ్యా నువ్వు తనుజలాగా వాయిస్ రేజ్ చెయ్యి, నువ్వు ఎప్పుడు సైలెంట్గా కూర్చోకు, నీ వాయిస్ రేజ్ చేయాలి. ఎందుకంటే కళ్యాణ్ కూడా తీసేసిన కళ్యాణ్ కూడా డిమోన్ పవన్ పై చెప్తే సేఫ్ ప్లేయర్ అని ఒక మాటని వదిలేస్తాడు. కానీ అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంది, ఇద్దరి మధ్య అదే ఎందుకు తీసేస్తున్నావు రీజన్స్ అయ్యి అని కొంచెం కంటెంట్ కావాలా. అందుకని డిమోన్ పవన్ సైలెంట్గా ఉంటుంది. తనుజ చూడు ఎలాగా రెచ్చిపోతుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా పాయింట్స్ పెడుతుంది, అలా నువ్వు పెట్టమని చెప్పి ఇండైరెక్ట్గా డిమోన్ పవన్ లాగా సైలెంట్గా కూర్చోవాలా. కెప్టెన్సీ ఇచ్చి తీసేనాక అంటే లేదు సార్ ఇది అంటారు. తర్వాత ఇమాన్యుల్ నువ్వు చెప్పు, నువ్వు బాగా అన్నిటికి కరెక్ట్ చెప్తావంటే తను ఆలోచి సార్ నాకు తెలిసి దివ్యానికితది కొంచెం ఎక్కువ మేజర్ తప్పు ఉంది, ఎందుకంటే చాలా వర్డ్స్ లూజ్ అయింది, అంతేకాకుండా కొట్టే లెవెల్ మీనికి వచ్చింది సార్, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు దివ్యానికిత నుంచి, అందుకే నేను దివ్య ఏంది అని చెప్పాను, నాకైతే దివ్యానికితది తప్పు మేజర్ తప్పు అని అంటే. తర్వాత డిమాండ్ పవన్ వస్తే డిమాండ్ పవన్ తనుజాని సార్ ఫస్ట్ తనుజాని పో అంటే పో అనేది తప్ప అంటే లేదు సార్ అంటే అది పిచ్చి అనేది తప్ప అంటే తప్పే సార్ అంటే అయితే ఫస్ట్ తనుజ అనేది సార్ అంటాడు. అందుకని వీడియో ప్లే చేశారు. వీడియోలో ఫస్ట్ దివ్యానికిత అంటది పిచ్చిగా మాట్లాడుతున్నావు పిచ్చిగా, ఆ తర్వాత తనుజ పో అంటది. అది చూపించినాక సార్ ఈ వీడియో అంటే ఇంకా దాంట్లో ఇంకా అంటది నువ్వు సీరియల్ యాక్టర్వి అవన్నీ అన్నీ ఇంకా చూపించాల్సింది, అవి కూడా అడగాల్సింది, కానీ ఆమె ఎలిమినేట్ అవుతుందని అడగలే. ఇంకా తర్వాత డిమాండ్ పనులు అయితే సార్ ఈ వీడియో చూసినాక ప్రకారం దివ్యానికితది తప్పు సార్ అంటే ఇంకా తనుజని లేపి ఏం తనుజ నువ్వు కెప్టెన్ అవ్వగానే తలకు పొగరెక్కిందా, ఏం పొగరు అని ఏంది ఆ మాటలు అంటే లేదు సార్ ఆమె కంటిన్యూ అలా మాట్లాడుతుంది. అప్పుడు నాగార్జున అందరూ సోఫాలోనే కదా కూర్చుంది, పో అంటే ఆమె ఎక్కడికి పోవాలంటే లేదు సార్ నేను ఫ్లోలోను అంటే నాగార్జున గట్టు నోరు జారితే కింద పడిపోతావు జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. తనుజకైతే వార్నింగ్ ఇస్తాడు, తనుజలో సార్ కంట్రోల్ చేసుకుంటాను సార్ అది ఇది అని, నువ్వు చెప్పేది నార్మల్గా చెప్పు, మరీ నువ్వు టంగ్ స్లిప్ అవ్వకు అది ఇది అంటారు. తర్వాత దివ్యానికిత అంటే దివ్యానికిత కూడా సార్ నాది కూడా తప్పు ఉంది, నేను మరీ అంత ఫైర్ అవ్వాల్సింది లేదు, నేను పాయింట్ పెట్టాల్సిందే, పిచ్చి గిచ్చి అనే వార్డ్స్ అన్నీ వదిలాను, నేను ఎప్పుడు అలా మాట్లాడను కంట్రోల్ అంటే కనీసం ఈసారి లూజ్ అయ్యాను సార్ అది అంటే. తర్వాత తనుజ అసలు దీని బీజం ఎక్కడ పడిందంటే అది ఆయింట్మెంట్ సార్ అంటే ఇప్పుడు నాగార్జున అడుగుతాడు, అమ్మ నువ్వు తలతో మసాజ్ చేయించుకున్నప్పుడు రాని చెయ్యి నొప్పి తనుజ ఆయింట్మెంట్ పూయించుకుంటే వచ్చిందా అంటే సార్ లేదు సార్ అప్పుడు ఆయనకు ఆ నొప్పి లేదు తగ్గిపోయింది అన్నారు, కానీ 2 రోజుల ముందు మళ్ళీ నొప్పి ఉంది చెయ్యి వేలు పనిచేయట్లేదు అన్నారు, అందుకన్నా సార్ అంటే అప్పుడు బన్నీ అని అడిగితే లేదు సార్ ఈ వేలు పనిచేస్తుంది, ఈ 2 కొంచెం కదలలేదు, నేను తనుజ ఇద్దరం మెడికల్ రూమ్ పోయినప్పుడు డాక్టర్ మా ఇద్దరికి ఒకటే ప్రాసెస్ చెప్పారు, అందుకని నేను ఈ వేలుతో మసాజ్ చేశాను సార్ అని అంటారు. అప్పుడు ఇక్కడ తనుజ అని అడిగితే సార్ నేను ఆయనను వద్దన్నాను, ఆయనే వచ్చాడు, కానీ దివ్యానికిత రాగానే వేరే విధంగా చెప్పాడు, అది నాకు నచ్చలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు కదా అని. అక్కడ డిమాండ్ పవన్ కూడా అదే చెప్తాడు, డిమాండ్ పవన్ ఇమాన్యుల్ అవును సార్ ఇక్కడ వేరే విధంగా చెప్పాడు, అందుకే వీళ్ళ మధ్య గొడవ అయిందని. ఇంకా లైట్గా ఇద్దరిది తప్పు ఉన్నట్టు మాట్లాడి తనుజాని కొంచెం ఎక్కువ క్లాస్ వీక్కి నువ్వు జాగ్రత్త అమ్మ, కొంచెం వర్డ్ లూజ్ అయినా పైనుంచి కింద పడిపోతావు, జాగ్రత్తగా చూసుకో అని. తనుజ ఓకే సార్ అంటే తర్వాత ఇంకా బరిణి గారి ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే బరిణి గారి మదరు దివ్యానికితతో మాట్లాడలే, ప్లస్ తర్వాత నాగార్జున గారే లేపి ఎందుకంటే ఇక్కడ దివ్యానికిత ఫోటో కూడా పెట్టలే, లేచి తర్వాత మాట్లాడమంటే తను మామూలుగా లైవ్లో అయితే కొంచెం తిట్టారంట, నువ్వు మా అబ్బాయితో అలా చేసింది నాకు నచ్చలేదు అది ఇదేదోనో. ఇక్కడ తర్వాత బ్రేక్లో దివ్యానికిత ఏడ్చి నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు అది ఇది అని ఏడిస్తే బన్నీ గారు వచ్చి నేను అర్థం చేసుకున్నా కదా, నేను చెప్పా కదా మా అమ్మ కదా, మా అమ్మకి అది నచ్చి ఉండదు, నాకు నువ్వు నచ్చినావు కదా నేను అర్థం చేసుకుంటున్నా కదా అని కంట్రోల్ చేస్తాడన్నమాట. ఇక్కడ దివ్యానికిత ఏడుస్తుంది.
అందుకే నాకు తెలిసి వీళ్ళు ఈ గొడవలు అవుతాయని చెప్పి ఉంచారంట. తర్వాత వచ్చేసి ఇది కళ్యాణ్ ఫ్యామిలీ. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. వాళ్ళ ఫాదర్ అయితే చాలా బాగా మాట్లాడతారు. ఆ కళ్యాణ్ని మెచ్చుకుంటారు. నేను ఎక్కడో ఉండాల్సిన సార్ ఇక్కడికి వచ్చాను అది ఇదని మెచ్చుకుంటారు. వీళ్ళు వచ్చేసి కళ్యాణ్ ఆఫీస్ కళ్యాణ్ని పెడతా. బర్నీ వాళ్ళ మదర్ వచ్చేసి ఫస్ట్ ఇమాన్యుల్, ఫస్ట్ బర్నీ గారు, తర్వాత తనూజ, తర్వాత ఇమాన్యుల్, ఆ తర్వాత సుమన్ శెట్టి, ఆ తర్వాత ఇది సంజన గారిది పెట్టారు. దివ్యానికి అస్సలు పెట్టల. ఇప్పుడన్నా బలుపు ఎలగాల. ఇంకా తర్వాత వచ్చేసి కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వస్తారు. కళ్యాణ్కి చాలా మంచి మాటలు చెప్తారు. ఒకే మాట అంటారు, ట్రోఫీ కన్నా క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఒకరిని తొక్కి పైకి రావాలని మాత్రం నువ్వు ఎప్పుడు అనుకోకు. ట్రోఫీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వస్తుంది, డబ్బులు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వస్తాయి, కానీ మన క్యారెక్టర్ ఇంపార్టెంట్, మనకు జనాలలో మనం మంచిగా ఉండడం ఇంపార్టెంట్ అని. అంటే ఎప్పుడు ఒకరిని కావాలని తొక్కి పైకి వద్దాం అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని అన్నమాట. ఇంకా తర్వాత అదే వాళ్ళ నాన్న వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్ది పెట్టాడు, తర్వాత ఇమాన్యుల్ది పెట్టాడు, తర్వాత తనుజ పెట్టాడు, ఆ తర్వాత రీతు చౌదరి, ఆ తర్వాత డిమాన్ పవన్ది పెట్టాడు అన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేది ఇమాన్యుల్. ఇక్కడ సేవింగ్ ఆర్డర్ చేస్తారు. బర్నీ గారు సేవ్ అవ్వరు, కళ్యాణ్ సేవ్ అవ్వరు అన్నమాట. ఇమాన్యుల్కి అవినాష్ వస్తాడు, వాళ్ళ అన్న వస్తాడు. ఇక్కడ ఇమాన్యుల్ కొన్ని జోకులు వేస్తాడు. ఫోటోలు పెట్టేటప్పుడు ఇమాన్యుల్ది ఫస్ట్ పెడతాడు, తర్వాత తనుజది పెడతాడు, ఆ తర్వాత కళ్యాణ్ది పెడతాడు, ఆ తర్వాత రీతు చౌదరి, ఆ తర్వాత డిమాన్ పవన్ది పెడతాడు అన్నమాట. ఇక్కడ ఇమాన్యుల్ అది అవినాష్ డైరెక్ట్గా ఒకే మాట అంటాడు, ఈ టాప్ 5 పెట్టినవి ఓన్లీ ఈ వారానికి ఒక్కటే, దీన్ని బట్టి మీరు గేమ్ ఆడాలా, గుర్తుంచుకో ఇమాన్యుల్, నిన్ను టాప్ 1లో పెట్టా, నువ్వు ఎవరితో గేమ్ ఆడాలి, ఎవరితో పోటీ పడాలనేది కూడా నేను నీకు చూపిస్తున్నాను, నువ్వు దాన్ని బట్టి పోటీ పడు, వాళ్ళని ఎదిరించి వాళ్ళతో గేమ్ ఆడు అని. అంటే తనుజాని ఎదిరించు, తనుజాని నామినేట్ చేయి, తనుజాకు పోటీగా వెళ్ళు, ఎదురుగా వెళ్ళు అని చెప్తున్నాడు అన్నమాట ఇండైరెక్ట్గా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అలాగే నామినేషన్స్కి భయపడకు, నువ్వు నిన్ను ఆడియన్స్ సేవ్ చేస్తారు, నేను ఇంతకుముందు మాట్లాడుకున్న కమెడియన్స్ విన్నర్ అవ్వరని, కానీ అది నువ్వు రాంగ్గా ప్రూవ్ చేస్తావు, కమెడియన్ విన్ అవ్వాలి అది ఇదని. ఇక్కడ సేవింగ్ ఆర్డర్ పెట్టినట్టు ఇప్పుడు ఇమాన్యుల్ని సేవ్ చేశారన్నమాట. ఎందుకంటే ఇమాన్యుల్ నామినేషన్ భయపడుతున్నారు కదా, అందుకని సేవ్ చేసి గుర్తుపెట్టుకొని నీకు ఆడియన్స్ ఉన్నారని. తర్వాత ఇక్కడ మామూలుగా ఇందాక ఫ్యామిలీకి కూడా కొన్ని సినిమా ఫొటోస్ తీసి ఈ పర్సన్ ఎవరన్నా ఇది ఈ హౌస్లో ఎవరికి సూట్ అవుతుంది అని చెప్తారు. నాగబాబు గారు ఆశని రీతు చౌదరికి ఇస్తారు. ఇలా ఇచ్చారు. మెయిన్ ఇక్కడ ఎందుకంటే అవినాష్ తనుజకు ఇండైరెక్ట్గా కౌంటర్లు వేస్తాడు అన్నమాట. అంటే సీరియస్గానే ఇస్తాడు. ఫస్ట్ మహానటి ఇస్తాడు, నువ్వు హౌస్లో సీరియల్ నటిగా యాక్ట్ చేస్తున్నావు, మహానటిగా యాక్ట్ చేస్తున్నావు అని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ కట్టప్ప కూడా ఇస్తాడు. సార్ కట్టప్ప కూడా తనుజ అని. అంటే రీజన్ ఏంటంటే హౌస్లో అందరు సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదని అబద్ధం ఆడుతుంది సార్, అదే కట్టప్పలాగా అనిపించింది నాకు, ఎందుకు అలా అంటున్నావు అంటే అప్పుడు తనుజ లేసి చెప్తుంది, నాకు ఆ వీక్కి అనిపించింది ఎవరు సపోర్ట్ లేదని, అందుకే ఆ వారానికి నేను పెట్టాను అంతే అని అంటది. దానికి ఓకే, కానీ నాకైతే కట్టప్ప అనిపించింది. అంటే వీళ్ళు ఒకే ఫ్లాట్ అంట. తనుజ ఇక్కడ ఫీల్ అయింది, బాగా కోపం తెచ్చుకుంది. ఎందుకంటే అక్కడ తనుజ మిస్టేక్ వాళ్ళ సిస్టర్ చెప్పింది, ఇంకెంత మేనేజ్ చేసుకుని ఎవరు నమ్మలేరు. జస్ట్ ఆ రోజు వచ్చి కళ్యాణ్ది పెట్టేస్తుంటే బాగుండేది, ఆ వర్డ్ అనకుండా. ఇంకా అయితే తనుజ అయితే ఆ వర్డ్ చెప్పింది. ఇంకా వీళ్ళు అవినాష్ వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత దివ్యానికిత వాళ్ళ తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట వచ్చింది. వచ్చి ఇక్కడ వాళ్ళ తాతయ్య అయితే కరెక్ట్గా పెట్టిండు. ఫస్ట్ ఇమాన్యుల్ ఫోటో పెట్టిండు, తర్వాత తనుజ ఫోటో పెట్టిండు, ఆ తర్వాత కళ్యాణ్ది పెట్టిండు అనుకుంటా. కళ్యాణ్ది పెట్టిండే, ఆ కళ్యాణ్ పెట్టిండు. ఆ తర్వాత డిమాన్ది పెట్టినట్టున్నాడు. డిమానేనా సుమన్ శెట్టా? డిమాన్ లాస్ట్లో 5 అయితే దివ్యానికిత పెట్టిండు, 4 డిమాను సుమన్ శెట్టి పెట్టినట్టు గుర్తు, సరిగ్గా అయితే గుర్తులేదు. కానీ తనుజ ఇమాన్యుల్ని ఫస్ట్ 1, 2లో పెట్టిండు. దివ్య అక్కడికడుతుంది, తాత నాది పెట్టు తాత అంటే 5లో పెడితే ఇక్కడ నాగార్జున గారు మీ ప్రాపర్గా మనస్ఫూర్తిగానే పెట్టారంటే సార్ నేను మనస్ఫూర్తిగానే పెట్టాను, నాకు నా మనవరాలు అడిగింది అని కాదు, తను టాప్ 5లో ఉండాలి, కొంచెం ఆడుతుంది ఇంకా బాగా ఆడమని. ఇంక ఇక్కడ సేవింగ్ ప్రాసెస్ వస్తే దివ్యానికిత సేవ్ అవ్వదు. ఇక్కడ తన ఫ్రెండ్కి అదే మళ్ళీ సినిమాలది తీయమన్నప్పుడు ఇది హనీ వస్తుంది. హనీ వచ్చినప్పుడు తనుజాకి ఇచ్చి ఇక్కడ చెప్తుంది, గేమ్లో ఆమె కొంచెం ఓవర్ బోర్డ్గా వెళ్తుంది సార్, ఓవర్ కాన్ఫిడెంట్ అవుతుంది, కొన్ని తనకు తనే ఊహించుకొని మాట్లాడేస్తుంది. అదే అంటే ఇప్పుడు ఇక్కడ దివ్యానికి తను అన్నది కదా, నువ్వు కావాలనే టార్గెట్ చేస్తున్నావు, నువ్వు అది ఇది అని, అవి కావాలనే వర్డ్స్ అవుతుందని చెప్పి అసలు హనీకి ఆ మాటలకి సంబంధమే లేదు, కానీ అది అనేసింది అన్నమాట. అలా ఇచ్చేశారు.
ఈ నలుగురు అయిపోయారు. తర్వాత రేపు మిగతా 5 ఫ్యామిలీస్ వస్తారని చెప్పారు. టాప్ 5లో అయితే నాకైతే దివ్యానికిత వాళ్ళ తాత పెట్టాడు చూడు, జెన్యున్గా మనవరాలు ముందే ఇమాన్యుల్ తనుజాది పెట్టాడు. నేనైతే తనుజాది అస్సలు పెట్టడానికి కూడా కానీ తనుజాది టాప్ 2లో పెట్టాడు. అంటే ఈ డైరెక్ట్గా చెప్తుండే వాళ్ళు మనవరాలకి చూసుకో అమ్మా అని. ఇక్కడ ఇవాళ ఓవరాల్ ఎపిసోడ్ అయితే నాకేమనిపించింది అంటే దివ్యానికితో ఎలిమినేట్ అవుతుంది కాబట్టి అంతగా క్లాస్ పీకలేదు అనిపించింది. అలాగే తనుజాకి అయితే చాలా భారీగా క్లాస్ పీకారు. చాలామంది తనుజ క్లాసే పీకరు అది ఇది అని అంటారు, కానీ తనుజాకి అయితే చాలా క్లాస్ పీకాడు నాగార్జున గారు. ఓవరాల్గా అయితే ఎపిసోడ్ అయితే బాగుంది, ఇవాళ బాగుంది. రేపు చూడాలి, మిగతా వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు. రేపు తనుజ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అండ్ హరిత గారు వస్తున్నట్ట. ఇక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటారట తను నా పిల్లరా అని అంటాడంట. చూడాలా ఏం జరుగుతారు రేపు. ఇంకా ఎవరెవరు పెడతారు, దివ్యానికితను ఎవరైనా టాప్ 5లో పెడతారా లేదా, అలాగే దివ్యానికితను ఎలిమినేట్ చేయకుండా హౌస్లో ఉంచారన్నమాట. దాని మీద మీ ఒపీనియన్ ఏందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరు టాప్ 5లో ఉంటారనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.